పాము కనబడితే చాలు పర్లాంగు దూరం ఉరుకుతారు చాలామంది. ఇక కొందరు అయితే పాము కనిపించిన దిక్కు పోరో నెల రోజులు. ఇక ఎవరైనా పాము దొరకబట్టి సంపిర్రే అనుకోరి ఇక ఆ ఏరియాకు హీరోయిన్ వస్తే చూస్తాందుకు పోయినట్టే చూసి వస్తారు. సరే పాము ఏ చెట్టెంబడో పుట్టెంబడో కనిపిస్తే కాదు కానీ మనం ఎక్కి తిరిగే బండ్లే హాయ్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటే ఎట్లుంటుంది? ఊసి దీని కథ పాడుగాను. మరి చల్లటి వానలకి ఎచ్చగొచ్చి బండ్ల బజ్జున్నదా ఎట్లా ఈ పాము? అనంతపురం జిల్లా గుంతకల్లు కోర్టు పార్కింగ్ ఏరియాలో బండి పెట్టి పని చూసుకొని వచ్చిందట ఈ బండి అన్న. వచ్చే వరకు పాముతో అవుపిచ్చిందట. దీని కడుపులు అంబలి పోయే ఏడ జాగలేనట్టు నా బండిలో వచ్చి పానదేంది ఇది? ఇదేమన్నా ఓరయ్య రూమ్ అనుకుంటున్నావు అనే? నువ్వేమన్నా కాటేస్తే నేను ఒరిసొచ్చే కథ అవుతుంది కాదనే అని చెప్పి బుగులు వాడి కట్టి అందుకొని అటు ఇటు గల పెడితే జబ్బలు గుంజినాయట కానీ పాము అయితే బయటకు రాలేదట. ఇక ఇట్లయితే లాభం లేదనుకొని ఆయన పాములు పట్టిట ఆయన ఫోన్ చేసిరట. ఇక ఆయన వచ్చి దాన్ని తోక పట్టుకొని ఈకని వీకినంత అలకగా పామును బయటకు గుంజే వరకు అందరూ అమ్మయ్య అని నిమ్మలం అయిపోయారు. ఇక చూడిరాగో కొద్ది పెద్దగా లేదు కదా పాము. అందుకే చెట్లు పుట్టల పోయి బండ్లు పెట్టినప్పుడు జర వెనక ముందు చూసుకొని తీయాలి, లేకుంటే ఇగో ఇటువంటి పరిశానలే అవుతుంటాయి.